అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. సో బ్యాక్ టు యూట్యూబ్. హెల్త్ అనేది కొంచెం బాగా ఇబ్బంది పెట్టేసింది. ఒక 20-25 డేస్ అయిపోయింది నేను ఈ మాట చెప్పాను కెమెరా ముందు కూడా కనిపించి. సో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి నాకు ఇదే ప్రాబ్లం అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉన్నంత ఇంపాక్ట్ నాకు ఇయర్ లేదు. రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నాకు నిమోనియా ప్రాబ్లం అయితే వచ్చింది. సో నిమోనియా అంటే లంగ్స్లకి వెట్ వెళ్ళిపోయి ఐఎమ్ అనేబుల్ టు స్పీక్, ఐఎమ్ అనేబుల్ టు ఈట్. సో మాట్లాడడానికి కూడా నాకు ఇబ్బంది అయిపోయింది లాస్ట్ ఇయర్. సో అట్లాంటి ప్రాబ్లం ఉండే. అది ఒక 20-25 డేస్ నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డాక్టర్స్ అయితే అప్పుడే వార్నింగ్ ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వింటర్లో నీకు ఈ ఇష్యూ అనేది రైజ్ అయ్యే అవకాశం ఉంది, సో బీ కేర్ఫుల్ అని చెప్పి అప్పుడే నాకు వార్నింగ్ అయితే ఇచ్చారు. సో మీ అందరికీ తెలుసు నవంబర్, డిసెంబరు ఇక్కడ రెయిన్స్ అనేవి హెవీగా పడ్డాయి మన సౌత్ ఇండియాలో. సో నేను ఆ వర్షాల్లోనే జర్నీలు అవి చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ అండ్ కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు. సో యాజ్ యూజువల్గా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో ఎమర్జెన్సీ ఖచ్చితంగా చేయాల్సిన జర్నీలు అవన్నీ. సో తప్పలేదు. ఆ వర్షాల్లో మళ్ళీ తడవటం, జ్వరం తెచ్చుకున్నాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇష్యూ మళ్ళీ వచ్చింది. సో ఒకానొక దశలో అయితే నాకు టేస్ట్, స్మెల్ కూడా పోయింది. కోవిడ్ ఏమో అని కూడా భయపడ్డాను. బట్ లక్కీలీ కోవిడ్ అయితే ఏం కాదు. టెస్ట్ చేసుకున్న తర్వాత నార్మల్గానే ఉంది. అది కొన్నిసార్లు టేస్ట్ బడ్స్ అనేటివి నాలుగు పైన వీక్ అయిపోతాయంట. సో ఇన్ రేర్ సిచ్యువేషన్ అట్లా జరుగుతుంది. నార్మల్ అయ్యింది, ఇప్పుడు స్టెబిలైజ్ అయింది సిచ్యువేషను. సో ఐమ్ ఓకే రైట్ నౌ. ఒక 2 డేస్ నుంచి కొంచెం పొజిషన్ అనేది నార్మల్గా ఉంది. సో చాలామంది మిత్రులు అంతా కూడా మెసేజెస్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, అది ఓకే అని. సో వాళ్ళందరికీ వీడియో ద్వారా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఐఎమ్ ఓకే రైట్ నౌ. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇయర్ మనం ఒక కొత్త బిజినెస్కి ఎంటర్ అవుతున్నాము. అది మీ అందరికీ ఎంతో ఇష్టమైన పర్ఫ్యూమ్ బిజినెస్. సో పర్ఫ్యూమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందరికీ ఇష్టమే. బట్ యథార్థానికి ఇది నేను రామేశ్వరంలో ఉన్నప్పుడే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసి ఉండాల్సింది. బట్ ఏంటంటే అప్పుడు ప్రొడక్షన్ అనేది లేదు, అందరూ వేరే వర్క్స్లో ఉండటం వల్ల అప్పుడు కుదరలేదు. బట్ రీసెంట్గా టైం తీసుకొని ఈ పర్ఫ్యూమ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ పర్ఫ్యూమ్ అంటే దీని స్మెల్ ఎలా ఉంది ఏంటనేది మీకు అర్థం కాదు. సో నేను అప్కమింగ్ వీడియోస్లో దీని స్మెల్ ఎలా ఉంది ఏంటనేది, సో నేను మీకు దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి వాటి ఫ్రాగ్రెన్స్ అనేది ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఇదంతా మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైము యాక్చువల్గా ఇదేంటంటే ఈ పర్ఫ్యూమ్ దిస్ ఇస్ ఫర్ హోల్సేల్. ఏంటంటే షాపులకి, సూపర్ మార్కెట్లకి, ఫ్యాన్సీ స్టోర్లకి అండ్ ప్రొవిజన్ స్టోర్లకి. సో ఇది హోల్సేల్గా దీన్ని అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇనిషియల్ లాంచ్ ఆఫర్ కింద ఇది రీటైల్ అంటే ఎవరైనా ఇండివిజువల్గా తీసుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా ఇది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్, జిఎస్టీలు ఇవి అవి అందులో పడి అసలు అటు ఇటు మొత్తం ట్రావెల్ చేసి నేను మొత్తం హెల్త్ పైకి తెచ్చుకున్నాను, అంతగా డిస్టర్బ్ అయిపోయింది. సో మొత్తానికి ఆ ఇబ్బందులన్నీ దాటుకొని ఇప్పుడు కూడా నాకు ఐఎమ్ అనేబుల్ టు ఇది. సో 2 రోజులే కొంచెం సెట్ అయింది అది. సో మీకు రానున్న వీడియోస్లో దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా మీకు చెప్తాను. అండ్ ఎవరైనా సరే సూపర్ మార్కెట్ ఓనర్స్ కానీ, లేకపోతే ఫ్యాన్సీ స్టోర్స్ కానీ, ప్రొవిజన్ స్టోర్స్ కానీ, వాళ్ళందరూ కూడా మన కంపెనీని అయితే సంప్రదించి ఇది హోల్సేల్గా మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఇక మిగతా విషయాలన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నన్నైతే ఎంతోమంది హెల్త్ బాగాలేని టైంలో అర్థం చేసుకొని నేను ఎలా ఉన్నాను ఏంటనేది కనుక్కొని సో పర్సనల్గా మెసేజ్లు పెట్టి సో చాలా లవ్ చూపించారు నా పైన. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ లవ్ యూ ఆల్. టేక్ కేర్. ఓకే.